హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం మార్చి 18వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. సాయుధ సంపత్తిలో మనం స్వయం సమృద్ధిని సాధించాలి అనేసి. దీని కింద ఏంటి, మనకి మేక్ ఇన్ ఇండియా అన్నటువంటిది ఉంది. మరి ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని సక్సెస్ చేసి డిఫెన్స్లో మనము 2047వ సంవత్సరానికల్లా సెల్ఫ్ రిలయన్స్ని సాధించాలి అన్నటువంటిది లక్ష్యం. మరి దానికోసం భారతదేశం ముందడుగు వేస్తోంది. రీసెంట్గా చూస్తే 2.5 లక్షల కోట్లు 2.5 లక్షల కోట్లతో 2025 కల్లా మనము స్వదేశంగా ఆయుధ ఉత్పత్తిని చేయాలి అన్నట్టుగా 340 వరకు పరిశ్రమలతో మన భారతదేశం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అంతేకాకుండా విదేశీ ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు భారతదేశానికి రండి, ఇక్కడ ఇండస్ట్రీస్ నెలకొల్పండి అన్నట్టుగా కోరుతూ ఉన్నాం. అంతేకాదు రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDIలు ఇంతకుముందు 49% ఉంటే 49% స్థానంలో ఇప్పుడు 74% పెంచడం జరిగింది. ఇలాంటి ప్రతిపాదనలన్నీ వస్తూ ఉన్నాయి. అయితే మన భారతదేశం ప్రైవేట్ రంగాన్ని కూడా డిఫెన్స్లోకి ఆహ్వానిస్తోంది. మన ప్రైవేట్ రంగం అన్నటువంటిది, అలాగే డిఫెన్స్ రంగం అన్నటువంటిది వడివడిగా అడుగులు వేయాలి దీనికి సంబంధించి అనేసి కోరుకుంటోంది. అయితే ఇక్కడ మనకి తెలియాలి, ఇప్పుడు ప్రైవేట్ రంగ సంస్థలు వస్తే ఏమవుతుంది, మన దగ్గర R&D అన్నటువంటిది బలపడుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ అన్నటువంటివి బలపడతాయి. మరి అసలు సెల్ఫ్ రిలయన్స్ ఎందుకు కావాలి అని అడిగినప్పుడు ఇప్పుడు మనం చూస్తే మన బడ్జెట్లో చాలా వరకు ఇంపోర్ట్స్ మీదే మనం ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నాం. అలాగే రీసెంట్ డేటా ప్రకారం మనం కనుక చూస్తే వరల్డ్లో ఆర్మ్స్కి సంబంధించి టాప్ ఇంపోర్టర్ ఎవరు, మన భారతదేశమే ఉంది. కానీ మన భారతదేశంలో ఇండిజినస్గా డెవలప్ అయ్యేటటువంటి ఐటమ్స్ మాత్రం చాలా చిన్నటువంటివి. మరి ఆ నేపథ్యంలో మనము మన సెల్ఫ్ రిలయన్స్ని, అంటే దీంట్లో ఆత్మనిర్భరతని సాధించాలి. మన దేశంలోనే డిఫెన్స్ సెక్టార్కి సంబంధించినటువంటి వస్తువులన్నీ తయారు చేయటం వల్ల ఏమవుతుంది, మనం వేరే దేశాల మీద ఆధారపడటం తగ్గుతుంది. సో మనకి యుద్ధం సమయంలో వేరే దేశాల అండ లేకపోయినా కూడా మనం గెలిచి నిలిచేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంటుంది. మరి దీనికి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, అంత ఈజీ అన్నటువంటిది ఏం కాదు. ఎందుకు, ఒకటి R&D ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది మన దగ్గర తక్కువగా ఉంది. అలాగే డొమెస్టిక్ కాంపిటెన్స్ అన్నటువంటిది చాలా తక్కువగా ఉంది డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి. అలాగే ఈ ఇండస్ట్రీలో చాలా లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. అంటే మిగతా ఇండస్ట్రీస్ లా కాకుండా డిఫెన్స్ ఇండస్ట్రీ అన్నటువంటిది ఎలా, సింగిల్ బయర్, గవర్నమెంట్ బై చేస్తూ ఉంటుంది. మరి ఆ ప్రొక్యూర్మెంట్ పాలసీస్కి సంబంధించి ఇవన్నీ అదొక్కటే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అలాగే మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా ఎక్కువ ఇంపోర్ట్స్ మీద మనం డిపెండ్ అవుతూ ఉన్నాము, అదొక ఛాలెంజ్గా మనం చెప్పాలి. అంతేకాదు మన దగ్గర ఈ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ అన్నటువంటివి కూడా సరిగ్గా లేవు. అలాగే డిజైన్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం, ఆ ఇండస్ట్రియల్ డిజైన్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ అన్నటువంటిది మన దగ్గర చాలా తక్కువగా ఉంది. అలాగే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అన్నటువంటిది సరిగ్గా లేదు మన దగ్గర. అంతేకాదు మన ఇండియా మేజర్ ఆర్మ్స్ ఎక్స్పోర్టర్గా మారాలి అంటే దానికి చాలా అడ్డంకులుగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ కేటగిరీ అంటాం, అంటే క్లాతింగ్, హెల్మెట్స్, సర్వైలెన్స్ ఎక్విప్మెంట్, వీటన్నింటి పరంగా మనం ముందంజలోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నటువంటిది ఉంది. అయితే రీసెంట్ టైమ్స్లో ఈ ఛాలెంజెస్ని చాలా వాటిని ఎదుర్కొంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నా కూడా మరింత గణనీయంగా ఈ పురోగతిని సాధిస్తేనే మన డిఫెన్స్ సెక్టార్ అన్నటువంటిది త్వరలో సెల్ఫ్ రిలయన్స్ని సాధిస్తుంది, స్వయం సమృద్ధిని సాధిస్తుంది అనేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, లోక్ అదాలత్కి సంబంధించి. ఏంటి లోక్ అదాలత్ అంటే? లోక్ అదాలత్ అంటే పీపుల్స్ కోర్ట్ అనేసి అర్థం అన్నమాట. గాంధీయన్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుని ఈ టర్మ్ అన్నటువంటిది ఉంది. అయితే మనం గమనిస్తే 1982లో గుజరాత్లో మొట్టమొదటిసారిగా లోక్ అదాలత్ క్యాంప్ అన్నటువంటిది జరిగిందనమాట. అది ఏంటి అంటే వాలంటరీ కన్సిలియేటరీ ఏజెన్సీ. అది ఎలాంటి స్టాట్యుటరీ బ్యాకింగ్ అన్నటువంటిది దానికి లేదు. అయితే సుప్రీంకోర్టు ప్రకారం మనం చూస్తే గనక ఇదిగో మన భారతదేశంలో ఏన్షియంట్ ఇండియాలో ఎలా ఉండేదండి, ఒక చెట్టు కింద కూర్చుంటారు పెద్ద మనిషి, ఇటు అటు నిల్చుంటారు, న్యాయం చెప్పేస్తారు కదా. సో అలాంటివి ఇప్పుడు మోడర్న్ డేస్లో లేవు. అంతే తొందరగా న్యాయం అందించేటటువంటిది ఇప్పుడు కోర్టులు అంత తొందరగా న్యాయం అందిస్తూ ఉన్నాయా అండి? లేదు, డిలే అవుతోంది. మరి ఆ నేపథ్యంలోనే లోక్ అదాలత్ అన్నటువంటివి ఏర్పాటు చేయాలి. ఇవి పీపుల్స్ కోర్ట్ లాగా పనిచేయాలి, త్వరగా న్యాయం అందేలాగా చేయాలి అన్నటువంటిదే వీటి యొక్క లక్ష్యం. మరి దీనికి స్టాట్యుటరీ స్టేటస్ ఇచ్చారు. స్టాట్యుటరీ స్టేటస్ అంటే ఏంటి, దీనికంటూ ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఎప్పుడు? లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అనేసి 1987వ సంవత్సరంలో తీసుకొచ్చారు. దీని కింద లోక్ అదాలత్కి సంబంధించిన ఆర్గనైజేషన్, ఫంక్షనింగ్ ఇదంతా కూడా ఇదే చూసుకుంటుందన్నమాట.
అయితే ఇక్కడ మనం గమనించాలి, దీని కింద పవర్స్ ఎలా ఉంటాయి అంటే ఒక సివిల్ కోర్టుకి ఎలా అయితే పవర్స్ ఉంటాయో సేమ్ పవర్సే ఈ లోక్ అదాలత్కి కూడా ఉంటాయి. అంటే దీనికి సంబంధించి ఓన్ ప్రొసీజర్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. మరి దీనికి సంబంధించిన జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అన్నీ మనకి ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ అనేసి ఉండేది, ప్రస్తుతం కూడా అదే ఉంది కదా. జూలై 1 తర్వాతే మనకి భారతీయ న్యాయ సంహిత అన్నటువంటిది అందుబాటులోకి వస్తుంది. సో ఇప్పుడైతే ఇండియన్ పీనల్ కోడ్లోని జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ప్రకారమే అన్ని ప్రొసీడింగ్స్ ఈ లోక్ అదాలత్లో జరుగుతాయి. మరి దీని ద్వారా బెనిఫిట్స్ ఏంటండి? ఒకటి, ఇక్కడ కోర్టు ఫీజు అన్నటువంటిది ఉండదు. అంతేకాదు రెండవది వచ్చేసరికి ఆ ప్రొసీజరల్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, త్వరగా ఆ ట్రయల్ అన్నటువంటిది జరుగుతోంది డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు. అలాగే ఈ ఈ పార్టీస్ ఏవైతే ఉంటాయో ఒక డిస్ప్యూట్కి సంబంధించి అవి డైరెక్ట్గా జడ్జితో ఇంటరాక్ట్ అవ్వచ్చు. అంతేకాదు లోక్ అదాలత్ అన్నటువంటిది ఆ పార్టీస్కి బైండింగ్ అనమాట. అంటే ఏంటి, నాకు నచ్చలేదు నేను వేరే కోర్టుకు వెళ్తాను ఇలాంటివి లేవు, లోక్ అదాలత్ చెప్పినటువంటి వింటారనమాట. సో వీటన్నింటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టే లోక్ అదాలత్ అన్నటువంటిది ఒక రకంగా సక్సెస్ అయిందనే చెప్పచ్చు. కానీ ఇక్కడ మనం చూస్తే వనరులు అన్నటువంటివి సరిగ్గా ఉండట్లేదు, రిసోర్సెస్ ఉండట్లేదు, నైపుణ్యం కలిగినటువంటి సిబ్బంది ఉండట్లేదు, ప్రజల్లో అసలు అవగాహన అన్నటువంటిది లేదు. వీటన్నిటి వల్ల లోక్ అదాలత్లు ఆశించిన స్థాయిలో సామాన్యులకు చేరువ కాలేకపోతూ ఉన్నాయి. ఇవి దీని ముందు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నమాట. అలాగే మనకి మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A ఏమని చెప్తుంది? ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వండి అన్నట్టుగా చెప్తుంది. అంతేనా? అంటే పౌరులకి ఉచిత న్యాయ సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అనేసి చెప్తుంది. అయితే ఇప్పుడు ఈ లోక్ అదాలత్ ఏవైతే ఉన్నాయో ఈ లోక్ అదాలత్లు మరి సమర్థంగా పనిచేయాలంటే ఏం చేయాలి? ప్రజల్లో అవగాహన కల్పించాలి, సిబ్బంది అనుభవజ్ఞమైనటువంటి వాళ్ళు ఉండాలి, ఇక్కడున్న ఖాళీల్ని భర్తీ చేయాలి, నిర్వహణకు అవసరమైనటువంటి నిధుల్ని సమకూర్చాలి. అలాగే కక్షిదారులు ఈ పార్టీస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద ఒత్తిడి అన్నటువంటి తేకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి రాజీకి ప్రయత్నించాలి. అలాగే న్యాయవాదులు కూడా వాళ్ళ సమస్యలను అర్థం చేసుకుని వాళ్ళకి ఉచితమైనటువంటి సత్వరమైనటువంటి న్యాయం అందించాలి. ఇవన్నీ జరిగితే లోక్ అదాలత్లు అన్నటువంటివి సక్సెస్ఫుల్ అవుతాయి అనేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇక్కడ బిగ్ క్యాట్స్ గురించి మాట్లాడుతున్నారు. బిగ్ క్యాట్స్ అనేసి మనం ఎన్నింటిని కేటగరైజ్ చేశాము? 7. ఏంటవి? పులి, సింహం, చిరుత, మంచు చిరుత, చీతా, జాగ్వార్, అలాగే ప్యూమా. ప్యూమా అంటే అడవి సింహం అంటాం. వీటిని పెద్ద పులులు లేదా బిగ్ క్యాట్స్ అంటాం. అయితే రీసెంట్గా మన భారతదేశంలో ప్రాజెక్ట్ చీతా అన్నటువంటిది చేపట్టారు. ప్రాజెక్ట్ చీతా. ఈ ప్రాజెక్ట్ చీతా ద్వారా ఏంటి, చీతాల్ని మళ్ళీ మన భారతదేశంలో ప్రవేశపెట్టారు కదా. దాంతో 5 బిగ్ క్యాట్స్ అన్నటువంటి ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నట్టయింది. అంటే పులి జాతుల యొక్క సంరక్షణ అన్నటువంటిది ఇప్పుడు మన భారతదేశం యొక్క బాధ్యత. మరి ఈ నేపథ్యంలోనే మన భారతదేశం అన్నటువంటిది అంతర్జాతీయ వ్యాఘ్ర కూటమి లేదా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అన్నటువంటి దాన్ని ఆల్రెడీ నెలకొల్పారు. ఇది ఒక మెగా గ్లోబల్ అలయన్స్ అన్నమాట. దీనిని మన భారతదేశం 2023వ సంవత్సరం ఏప్రిల్లో, ఎప్పుడు అంటే మనకి ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేసి మనము ఏ సంవత్సరంలో ప్రాజెక్ట్ టైగర్ని తీసుకొచ్చాము? 1973లో. సో ఇది 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో 2023 ఏప్రిల్లో ఇదిగో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అన్నటువంటి దాన్ని మన భారతదేశం ప్రకటించింది. దాని కింద ఇదిగో ఈ 7 ప్రిన్సిపల్ బిగ్ క్యాట్స్ని ఇందులో చేర్చారనమాట. మరి ఈ అలయన్స్ ద్వారా ఏంటి, వివిధ దేశాలు తమ ఎక్స్పీరియన్స్ని దీనికి సంబంధించి షేర్ చేసుకుంటాయన్నమాట. అయితే పెద్ద పులులకు సంబంధించి రేంజ్ కంట్రీస్ అని ఉంటాయి, అంటే ఏ కంట్రీస్లో ఉన్నాయి అనేసి. అలా పెద్ద పులులకు సంబంధించినటువంటి రేంజ్ కంట్రీస్ మొత్తం 13 రేంజ్ కంట్రీస్ ఉన్నాయి. అయితే సింహాలు, చిరుతలు, చీతాలు కొన్ని ఆసియా, ఆఫ్రికా దేశాల్లో మాత్రమే కనిపిస్తాయి. మంచు చిరుత ఏమో మధ్య దక్షిణాసియాలో 12 దేశాల్లో, అలాగే హిమ ప్రదేశాల్లోనే సంచరిస్తాయి. ఇవి కాకుండా జాగ్వార్, ప్యూమాలేమో కొన్ని ఉత్తర దక్షిణ అమెరికా దేశాల్లో కనపడతాయి. అయితే ఒకప్పుడు ప్రపంచంలో దాదాపు 2 లక్షల సింహాలుంటే ఒక 100 ఏళ్ల కిందట ఇప్పుడు కేవలం 20,000 మాత్రమే మిగిలాయి. ఆసియా సింహాలైతే మన భారతదేశంలో కేవలం 600 మాత్రమే మిగిలాయి. ప్రపంచవ్యాప్తంగా మంచు చిరుతల జనాభా 6,000 మాత్రమే ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తే పాపులేషన్ అన్నటువంటి తగ్గిపోతూ ఉంది. దాని నేపథ్యంలోనే వీటి మీద శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. మరి దానికి సంబంధించి ఇక్కడేంటి, అంతర్జాతీయ సహకారం అన్నటువంటిది అవసరం.
దానికోసమే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్. ఇది అమెరికాకి సంబంధించినటువంటి నిఘా శాటిలైట్ నెట్వర్క్ని నిర్మిస్తోంది. అంటే వందలాది ఉపగ్రహాలు అనేవి ఉంటాయి. దాంతో ఒక నిఘా నెట్వర్క్ని నిర్మిస్తారనమాట. ఈ ఉపగ్రహాల్ని కక్షలోకి చేర్చే పనిని ఇప్పుడు స్పేస్ ఎక్స్ అన్నటువంటిది చేపడుతుంది. అయితే ఇక్కడ గమనించాలి, ఈ కార్యక్రమాల్ని NRO అనేటటువంటి సంస్థ పర్యవేక్షిస్తుంది. 2021లో దీనికి సంబంధించిన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం విలువ $1.8 బిలియన్, అంటే 14,920 కోట్లు. మరి ఈ ప్రాజెక్టులో శాటిలైట్స్ అన్నటువంటివి అక్కడ ఉన్నటువంటి పదాతి దళానికి సహకరించబోతూ ఉన్నాయి. అమెరికా యొక్క పదాతి దళానికి ఈ ప్రాజెక్ట్ కనుక విజయవంతమైతే అమెరికా ఇంటెలిజెన్స్ సామర్థ్యం అన్నటువంటిది ఎన్నో రెట్లు పెరుగుతుంది. ప్రపంచంలో ఏ మూలైనా లక్ష్యాల్ని వేగంగా గుర్తించే అవకాశం అన్నటువంటిది అమెరికాకి లభిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కృష్ణ పదార్థం లేదా డార్క్ మ్యాటర్ అంటాం. అయితే మన విశ్వంలో ఉన్నటువంటి పదార్థానికి అలాగే డార్క్ మ్యాటర్ కృష్ణ పదార్థానికి మధ్య అసమతౌల్యం అన్నటువంటిది ఉంది. దీన్ని వివరించడం కోసం రీసెంట్గా IIT గౌహతి శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ పరిశోధకులు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అదేంటి అంటే విశ్వంలో కంటికి కనిపించే పదార్థం వాటా కేవలం 5%. అది నక్షత్రాలు, గెలాక్సీలు వీటి రూపంలో ఉంటుంది. మిగతాదంతా కూడా కృష్ణ పదార్థమే. ఇది కాంతిని అస్సలు వెలువరించదు. మరి ఈ కృష్ణ పదార్థ మూలాలు మాత్రం చాలా మిస్టరీ. అయితే ఇక్కడ మనం గమనించాలి, మనకి బేరియాన్లు అంటే పదార్థం అంటాం, తక్కువ పరిమాణంలో యాంటీ బేరియాన్లు అంటే వ్యతిరేక పదార్థం అన్నటువంటివి ఉంటాయి. అయితే ఇవి రెండు సమానంగా ఉండేవి. దాని తర్వాత అసమతౌల్యం అనేటటువంటిది వచ్చింది. అంటే విశ్వం అనేది వేగంగా విస్తరించేటటువంటి దశ, ఇన్ఫ్లేషన్లో సవరణలు అనేటటువంటివి జరిగాయి. దాంతో పదార్థం అన్నటువంటిది ఇప్పుడు ఎక్కువగా ఉంది. అందుకే ఈ పరిస్థితిని బేరియాన్ అసిమెట్రీ ఇన్ ద యూనివర్స్ లేదా BAU అనేసి పిలుస్తూ ఉన్నారు. అయితే ఇది శాస్త్రవేత్తల అంచనాలకి చాలా విరుద్ధంగా ఉంది కాబట్టి ఇది ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉంది. నెక్స్ట్ చూడండి. గుజరాత్ ప్రభుత్వం పాకిస్తాన్కి చెందినటువంటి 18 మంది హిందూ శరణార్థులకి భారత పౌరసత్వాన్ని ఇవ్వటం జరిగింది. అయితే రీసెంట్గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019ని సిటిజన్షిప్ అమెండ్మెంట్ రూల్స్ 2024 ద్వారా హోం మంత్రిత్వ శాఖ అన్నటువంటిది అమల్లోకి తీసుకురావటం జరిగింది. దీని ప్రకారం 3 దేశాలకు సంబంధించినటువంటి శరణార్థులకి మన భారతదేశ పౌరసత్వాన్ని ఇస్తారు. ఏ దేశాలు? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అలాగే బంగ్లాదేశ్. ఈ దేశాలకి సంబంధించినటువంటి 6 మతాలకి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే నాన్ ముస్లిం కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో వాటికన్నమాట. అంటే అక్కడ మైనారిటీగా ఉండేటటువంటి నాన్ ముస్లిం కమ్యూనిటీస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏవేవి అంటే సిక్కులు, అలాగే హిందువులు, అలాగే జైన్లు, అలాగే బుద్ధిజంకి సంబంధించినటువంటి బుద్ధిస్టులు, పార్సీలు, అలాగే క్రిస్టియన్స్. ఈ 6 మతాలకి సంబంధించినటువంటి వాళ్ళకి భారత పౌరసత్వాన్ని ఇస్తాము అన్నట్టుగా ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నటువంటి తెలుపుతుంది. మరి ఇది అమల్లోకి వచ్చిన తర్వాత చూడండి, ఇలా 18 మందికి భారత పౌరసత్వాన్ని గుజరాత్ ప్రభుత్వం అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ చూడండి, మనకి ఓటర్లకి ఫోటో గుర్తింపు కార్డులు 1994లో తొలిసారిగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. అయితే ముందు నలుపు తెలుపులో ఇస్తే, అంటే బ్లాక్ అండ్ వైట్లో ఇస్తే, ఆ తర్వాత కలర్డ్గా ఈ కార్డులని ఇచ్చారు. అయితే ఇక్కడ గమనించాలి, ఓటర్లకి ఫోటో గుర్తింపు కార్డుల మీద 1957లోనే ఆలోచన చేశారు. కానీ 1994లో తొలిసారి అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే 1960లోనే కోల్కతాలోని నైరుతి పార్లమెంటరీ నియోజకవర్గంలో మొదటిసారి ప్రయోగాత్మకంగా ఫోటో గుర్తింపు కార్డులను అమలు చేయాలని ప్రయత్నించినా ఆ తర్వాత ఫెయిల్ అయింది. ఆ తర్వాత ఇంకో 20 సంవత్సరాలు వాటి గురించి అసలు మాట్లాడలేదు. మళ్ళీ 1979లో సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకి ఫోటో గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అస్సాం, మేఘాలయ, నాగాలాండ్లో ప్రవేశపెట్టారు. కానీ దేశవ్యాప్తంగా అయితే 1994లో ప్రవేశపెట్టారు. 1997లో ఈ ఓటర్ల యొక్క జాబితాను కంప్యూటరీకరించడం మొదలుపెట్టారు. అలాగే 2021లో అయితే ఎలక్ట్రానిక్ ఫోటో గుర్తింపు కార్డుల విధానాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చారు. నెక్స్ట్ చూడండి, కేంద్ర ప్రభుత్వ కొత్త అధికార ప్రతినిధిగా ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్కి చెందినటువంటి షెఫాలి బి శరణ్ ఈయన నియమితులయ్యారు. దీనికి సంబంధించి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు కూడా ఇచ్చింది.
అయితే ఈయన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా కూడా సేవలు అందించబోతూ ఉన్నారు. ప్రస్తుతం ఆ స్థానంలో మనీష్ దేశాయ్ ఉన్నారు. ఆయన స్థానంలో ఈయన రాబోతూ ఉన్నారు. అలాగే ఆల్ ఇండియా రేడియోకి డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐఎస్ఎస్ అధికారి అయినటువంటి మౌషామి చక్రవర్తి ఈయన నియమితులయ్యారు. నెక్స్ట్ చూడండి, 2024 జనవరిలో మలేషియాలోని జోహార్ రాష్ట్రానికి చెందినటువంటి సుల్తాన్ ఇబ్రహీం ఈయన మలేషియా దేశానికి ఎన్నవ రాజుగా నియమితులయ్యారు అంటే 17వ రాజుగా. నెక్స్ట్ చూడండి, ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ నుంచి 2024 జనవరిలో వైదొలిగినటువంటి 3 దేశాలు ఏవి అంటే బుర్కినా ఫాసో, నైజర్, అలాగే మాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భూటాన్కి చెందినటువంటి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నాయకుడు ప్రస్తుత ప్రధానమంత్రి అయినటువంటి షెరింగ్ టోబ్గే ఈయన ఇటీవల ఎన్నవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అంటే 2వసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అజాలి అసోమాని ఏ తూర్పాఫ్రికా దేశానికి 4వసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు అంటే కొమరోస్. నెక్స్ట్ చూడండి, దౌత్యవేత్తల కోసం ప్రత్యేకంగా తొలిసారిగా ఒక మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయాలని ఇటీవల ఏ దేశం నిర్ణయించింది అంటే సౌదీ అరేబియా. అలాగే 19th నాన్ అలైన్డ్ మూమెంట్ సదస్సు రీసెంట్గా ఎక్కడ నిర్వహించారు అంటే ఉగాండాలో. 2024 జనవరిలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏ దేశంలో పర్యటించారు అంటే యూకేలో. చివరిగా 2024 జనవరిలో ఏ దేశం మంచు చిరుతని తన జాతీయ చిహ్నంగా ప్రకటించింది అంటే కిర్గిస్తాన్. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరందరూ చూసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.